2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అమ్మా గారు. నమస్తే అమ్మా. సింహరాశి వారికి అక్టోబర్ మాసంలో విద్యాపరంగా, విదేశీ పరంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, వివాహపరంగా, సంతానపరంగా ఎలా ఉండబోతుంది? ఎన్ని గ్రహాలు వీరికి అనుకూలిస్తున్నాయి? ఏ సందర్భాల్లో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అమ్మా. సింహరాశి వాళ్ళకి మనం చూసుకుంటే అండి, ఈ అక్టోబర్ మాసంలో అందరికీ కూడా అన్ని రాశుల వాళ్ళకి కూడా 6 గ్రహాలు ట్రాన్సిట్ అనేటువంటిది కనబడుతోందండి. సంచారము అనేటువంటిది మారుతోంది. దీని మూలకంగా అన్ని రాశుల వాళ్ళకి విభిన్నమైనటువంటి మార్పులు కనబడుతున్నాయి. ఈ క్రమంలో సింహరాశి వాళ్ళకి మనం చూస్తే అమ్మా 3 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి అని చెప్పొచ్చండి. ముఖ్యంగా రవి, కుజ, శుక్ర గ్రహాలు అనేటువంటివి చాలా బాగున్నాయి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రహ సంచారం అనేటువంటిది ఏ విధంగా ఎఫెక్ట్ అయింది, ఏ రాశుల్లోకి మారారో చూస్తే కనుక లగ్నంలో కేతుగ్రహ సంచారం అలాగే కొనసాగుతోందండి. ఇక్కడ ఎలాంటి మార్పులు లేవు. 2వ స్థానంలో శుక్ర సంచారం అనేటువంటిది 9వ తారీఖున కలుగుతోంది. దీని మూలకంగా శుక్ర బలం అనేటువంటిది పెరుగుతుంది, బాగుందండి. 3వ స్థానంలోకి రవి, బుధ, కుజగ్రహ సంచారాలు నడుస్తున్నాయి. 17వ తారీఖున రవి ఎంటర్ అవుతున్నారు. బుధగ్రహ సంచారం 2వ తారీఖున వస్తుంది. కుజుడు ఆల్రెడీ అక్టోబర్ 1 నుంచి కూడా 3వ స్థానంలోనే ఉంటున్నారు. అక్టోబర్ 10వ తారీఖున శనిగ్రహ సంచారం సప్తమంలోకి రాబోతోంది. సప్తమంలో ఆల్రెడీ రాహు ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిసి కాంబినేషన్ క్లస్టర్ అనేటువంటిది ఏర్పాటు చేసుకుంటూ వీళ్ళిద్దరూ కలిసి కంజంక్షన్ అనేటువంటిది ఏర్పడుతోంది. తర్వాత 12వ స్థానంలోకి గురుగ్రహ సంచారం అనేటువంటిది రాబోతోంది అక్టోబర్ 1 వీక్ నుంచి. ఇది కూడా ఒక ఆర్థిక ఇబ్బందికి ఒక మూల కారణము అని చెప్పొచ్చండి. సో ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే అండి, లగ్నంలో ఉన్నటువంటి కేతుగ్రహ సంచారము అనేటువంటిది కాస్త ఒడిదుడుకులు ఎక్కువగా వచ్చేటట్టుగా, ఈ మానసికమైనటువంటి చింతన చాలా ఎక్కువగా పెరిగేటట్టుగా, సో ఈ ఓవర్ థింకింగ్, యాంగ్జైటీ, డిప్రెషన్ కానీ వీటికి సంబంధించిన విషయాల్లో మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలండి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ 2వ స్థానంలో ఉండేటువంటి శుక్రబలము అనేటువంటిది మీకు సినీ, నాటక, కళారంగాల్లో మీరు ఉన్నటువంటి వాళ్ళైతే, తర్వాత నృత్య, గీత, వాద్యాది రంగాల్లో ఉన్న వాళ్ళైతే, లేదనుకుంటే ఏఐ, వర్చువల్ రియాలిటీ వీటికి సంబంధించిన వాళ్ళైతే 100% అది మీకు చాలా బాగా కలిసి వచ్చేటువంటిది. ఎందుకంటే శుక్రుడు అనేటువంటి సంబంధించిన ఫ్యాక్టర్స్లో ఎవరైతే వర్క్ చేస్తుంటారో వాళ్ళకి మంచి మనీ చూసే అవకాశాలు ఉంటాయి. అంటే మంచి ప్రాజెక్ట్స్ ఏదైనా రావడం కానీ, అవకాశములు, ఆదరణ అన్నీ పెరగడం కానీ ఇలాంటివి ఉంటాయి. ఇదే కాకుండా శుక్రబలం అనేటువంటిది బాగుంది కాబట్టి నూతన వస్త్ర, వాహన, ఆభరణ, వస్తు యోగాలన్నీ కూడా కొనుక్కునేటువంటి యోగము ఈ శుక్రుడి వల్ల మీకు పడుతుంది అని చెప్పచ్చు 100%. అయితే ఈ 3వ స్థానంలోకి వద్దామమ్మా. ఈ 3వ స్థానంలో ముందుగా ఉన్నటువంటి రవిగ్రహ సంచారాన్ని చూస్తే, సో అక్టోబర్ 17th దాకా రవి 2వ స్థానంలో కన్యలో ఉంటారండి. అక్టోబర్ 17th తరువాత నుంచి 3వ స్థానం పెట్టిన తులారాశిలో నీచ స్థితిలోకి వెళ్తూ ఉన్నారు. దీనివల్ల ఏం జరుగుతుంది, హెల్త్ అనేటువంటిది పాడయ్యే అవకాశాలు ఉంటాయి. జీర్ణ వ్యవస్థకి సంబంధించిన ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ఇంకా రెండవది ఏంటి అంటే బ్లడ్ ప్రెషర్ కావచ్చు, హార్ట్కి సంబంధించిన ఇబ్బందులు, టెన్షన్స్ ఎక్కువగా తీసుకోవద్దు, చాలా జాగ్రత్తగా. ఎస్పెషల్లీ మఖా నక్షత్రం వాళ్ళు, ఎందుకంటే అధిపతి కేతు కాబట్టి, ఇక్కడ కూడా అధిపతి లగ్నంలో కేతు ఉన్నారు కాబట్టి మఖా నక్షత్రం వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండండి ఆ విషయంలో. అదేవిధంగా 3వ స్థానంలో కుజగ్రహ సంచారం చాలా బాగుంది. ఇక్కడ మనం బాగా గమనిస్తే 17th తర్వాత నుంచి రవి, కుజులు ఇద్దరు కూడా థర్డ్ హౌస్లో బాగా యోగిస్తూ ఉన్నారు. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే పట్టుదలగా అనుకున్నటువంటి కార్యాన్ని సాధించుకుని తెచ్చుకునేటువంటి యోగం పడుతుంది అన్నమాట. సో చాలా మంచి యోగం అండి ఇది, ఈ కలయిక అనేటువంటిది. అయితే 17 వరకు పనులన్నీ కూడా పెండింగ్ పడడం, ఏది పూర్తవకపోవడం, ఒక తెలియనటువంటి టెన్షన్ ఏర్పడడం కానీ ఇలాంటివి ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. అదే 17th తర్వాత నుంచి రవి యోగిస్తున్నారు కాబట్టి పనులన్నీ సకాలంలో పూర్తవడం, తర్వాత రాజకీయవేత్తలకి, రాజకీయ నాయకులకి, బంగారం వ్యాపారం చేసే వాళ్ళకి అందరికీ కూడా ఒక కాన్ఫిడెన్స్ అనేటువంటిది మీలో మీకే పెరుగుతుంది. ఒక పదవీ యోగం పట్టే అవకాశం ఉంటుంది. మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశాలు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి అని చెప్పొచ్చండి. తర్వాత 3వ స్థానంలో కుజగ్రహ సంచారం అనేటువంటిది చాలా బాగుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారమే కాకుండా ఈ ల్యాండ్కి సంబంధించి కానీ, ఆర్ ఈ వ్యవసాయానికి సంబంధించి కానీ, ఫుడ్ బిజినెస్ కానీ, ఫుడ్లో కూడా స్పైసీ ఫుడ్ బిజినెస్లో ఉన్న వాళ్ళు కుజుడు కాబట్టి అండి. తర్వాత ఇలాంటి వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది. బిజినెస్ అంతా కూడా గ్రో అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయమ్మా ఈ కుజ బలం వల్ల, చాలా మంచిదండి. తర్వాత న్యాయపరమైన చిక్కులు, కోర్టు వ్యవస్థ, కోర్టుపరమైనటువంటి చిక్కుల్లో ఉన్న వాళ్ళకి కూడా ఉపశమనము అనేటువంటిది కుజుడు బలం పెరగడం వల్లే చాలా బాగుంటుంది. అప్పులు కూడా తీర్చేటువంటి యోగం కుజుడు యోగిస్తున్నారంటే అప్పులు ఉన్నటువంటి అప్పుల నుంచి కూడా బయటకు వస్తారనమాట.
సో తర్వాత బుధుడి యొక్క బలం తగ్గుతోందండి. ఈ బుధుడి బలం ఎప్పుడైతే తగ్గుతోందో ముఖ్యంగా వ్యాపారం చేసే వాళ్ళకి, ఎలాంటి వ్యాపారము, కమ్యూనికేషన్, ఈ కామర్స్, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, తర్వాత ఈ యొక్క జర్నలిజం కావచ్చు, లేకపోతే ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా, డేటా సెంటర్స్, కాల్ సెంటర్స్, మాట్లాడేటువంటి వృత్తులు అన్నీ కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ బుధుడు అనేటువంటి ఆయన ఈ మాసంలో బాగా లేదు కాబట్టి ఈ యొక్క స్టాక్స్ కానీ, షేర్స్ కానీ, ట్రేడింగ్ కానీ చేసేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. ఎస్పెషల్లీ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇదే కాకుండా ఇందాక అడిగిన దాంట్లో విదేశ యోగం కోసం అడిగారు కదమ్మా, విదేశాలు వెళ్ళాలి అని కోరుకునేటువంటి వాళ్ళకి ఖచ్చితంగా వెళ్ళేటువంటి యోగం పట్టబోతోంది. సో అది 100% జరగబోతోందండి. ఎందుకంటే థర్డ్ లార్డ్ ఏంటైనా 7th హౌస్లో చాలా బాగున్నారు కాబట్టి కాంబినేషన్ 100% మీరు విదేశాలు వెళ్ళేటువంటి యోగం ఉంటుంది. ఆర్ దూర ప్రాంతాలు వెళ్ళి ప్రయాణాలు చేసేటువంటి యోగం పడుతుంది. అయితే సప్తమ స్థానంలో శని రాహుల యొక్క కంజంక్షన్ కనబడుతోందండి. సప్తమంలో శని ఎప్పుడూ కూడా ఈ కళత్ర దోషాన్ని కలగజేస్తూ ఉంటారు. కళత్ర దోషము అంటే మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఇవ్వడం, కానీ 7th అంటే బిజినెస్ అండి. సో పార్ట్నర్షిప్లో బిజినెస్ చేసేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. 7th హౌస్లో రాహుగ్రహ సంచారం ఉంది కాబట్టి రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. రాంగ్ పర్సన్తో కొలాబ్ అవ్వడం, రాంగ్ పర్సన్తో ఇన్వెస్ట్మెంట్ చేయడం, రాంగ్ పర్సన్తో బిజినెస్ చేయడం, ఇలాంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేటువంటివి రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే అమ్మా, శని రాహులు కలిసి సప్తమంలో ఉన్నారంటే వీళ్ళకి ఇబ్బందులు బిజినెస్లోనే కాదండి, అవతల ఉన్నటువంటి స్పౌస్కి కూడా, అంటే భార్య లేదా భర్తకి కూడా హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి రావచ్చు. సో మీ భార్య లేదా భర్త స్పౌస్ యొక్క హెల్త్ అనేటువంటిది చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ చూడండి, మేజర్లీ గురుగ్రహ సంచారం కర్కాటకంలో 12th హౌస్లోకి ఎంటర్ అయ్యారు ఆయన. సో దీనివల్ల ఏంటి అంటే మొన్నటి వరకు గురుడు మీకు 11thలో ఉన్నారు కాబట్టి డబ్బు రావడం, అనుకున్న స్థాయిలో రిజల్ట్స్ రావడం, కష్టపడిన దానికి బాగుండడం, ఇలాంటివి చూశారు. కానీ 12thలో ఎప్పుడైతే గురుడు ఎంటర్ అవుతారో మనీ విషయంలో ప్రాబ్లమ్స్ అనేటువంటివి పెరుగుతాయి. ఏదైనా శుభకార్యానికి విపరీతంగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది, లేకపోతే ఏదో ఒక విధంగా డబ్బులు మీ దగ్గర నుంచి వెళ్తాయి తప్ప రిజల్ట్స్ అనేటువంటివి రావు. సో ఇంతకు ముందున్నంతలా ఇప్పుడు స్పీడ్ ఉండదు. సో దానికోసం ఒకవేళ అలా స్పీడ్ పెరగాలి, డబ్బు రావాలి, ఇలాంటి కోరిక ఉంటే గోసేవ ఎక్కువగా చేయండి, శనగలు దానంగా ఇవ్వండి, స్ఫటిక శివలింగానికి అభిషేకం చేయండి. శివ ఆరాధన మాత్రమే గురుబలాన్ని పెంచేటువంటిది కాబట్టి దాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. వీరికి ఈ మాసంలో కలిసి వచ్చే రంగు ఏంటో మాగారు? వీళ్ళకి ఈ మాసంలో కలిసి వచ్చేటువంటి రంగు ముఖ్యంగా పీతాంబరము, పింక్ కలర్ చాలా బాగుంటుంది, వైట్ కలర్ చాలా బాగుంటుంది. కలిసి వచ్చే నంబర్ 6 అనేటువంటిది మీకు చాలా బాగా కలిసి వస్తుందండి. కలిసి వచ్చే రోజు శుక్రవారం చాలా బాగా కలిసి వచ్చేటువంటి రోజుగా మీరు గుర్తుపెట్టుకోండి. ఎలాంటి పరిహారం చేసుకోవాలి అంటారు ఈ రాశి వాళ్ళు? గురుబలం తక్కువగా ఉంది కాబట్టి ఆవుకి గురువారం నాడు నానబెట్టిన శనగలు తినిపించడం కానీ, ఆవు ఎలా తింటే అలా తినిపించడం కానీ చేస్తూనే దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవడం వల్ల మనీ విషయంలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ పోతాయి. ఇంకా ఎవరైనా కూడా మీ అపాయింట్మెంట్ గురించి, వాళ్ళు ఏదైతే సమస్య ఎదుర్కొంటున్నారో ఏ రాశి వారైనా కూడా మిమ్మల్ని అపాయింట్మెంట్ తీసుకోవాలి, మీ దగ్గరికి రావాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అమ్మ, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. ఓన్లీ గోచారం మాత్రమే కాదండి, పర్సనల్ చార్ట్ అనేటువంటిది ఎప్పుడు కూడా మీ కర్మకి ఒక క్లియర్ డిస్క్రిప్షన్ లాంటిది. మీకు ఏదైనా ఒక బ్లాకేజ్ ఉంది, ఒక కష్టం ఉంది అంటే దానికి కారణం ఏదో ఒక కర్మ ఆపుతూ ఉంది అని అర్థము. దానికి సంబంధించింది ఏదైనా సరే, అది గోచారం అయినా పర్సనల్ చార్ట్ అయినా, రెండింటినీ సమన్వయం చేస్తూ ఏమున్నా సరే ఒక పర్సనల్ ఆస్ట్రాలజర్లా కావచ్చు, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, ఒక బ్రదర్ లాగా మీ వెనకాల ఉంటాను. అలా ఎవరైనా కావాలనుకుంటే మీకు కిందకి నుంచి నెంబర్కి కాల్ చేస్తే పూర్తి వివరాలు చెప్తారు. మీ జాతకం చూసిన తర్వాత ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ మాగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.